మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 7వ తారీఖు లగాయితూ డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి లగాయుతూ గ్రహ సంపత్తిని గనక పరిశీలనం చేస్తే మిథున రాశి యందు వక్రగత గురువు, సింహమందు కేతువు, వృశ్చిక రాశి యందు రవి, అలాగే బుధుడు, శుక్రుడు, అలాగే ధనురాశి యందు కుజుడు, మరీ ముఖ్యంగా కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు, చంద్రుడు ఈ వారంలో మిథునం నుండి కన్య వరకు సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి చంద్రుడు బలంగా ఉన్నారు, అలాగే శుక్రుడు బలంగా ఉన్నారు, రాహువు బలంగా ఉన్నారు. ఈ వారంలో 3 గ్రహాల యొక్క అనుకూలత, 3 కూడా ఒకే రకమైనటువంటి గ్రహస్థితిని, అంటే స్త్రీ గ్రహాలైనటువంటి ఈ 3 యోగించడం వల్ల మేషరాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ప్రత్యేకించి ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు గమనిస్తే ముఖ్యంగా ఈ రాహు గ్రహం లాభస్థానం ముందు యోగిస్తూ ఉండడం, తృతీయమందు గురుని యొక్క సంచారం, అలాగే ఈ వారంలో అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఎప్పుడైతే ఈ దోషం పోతుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం వస్తుంది. ముఖ్యంగా రుణబాధలు తగ్గుముఖం పడతాయి. ₹1 సంపాదిస్తే రూపాయి ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితుల నుండి బయటపడి ఏదైనా కొంత దాచుకునేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అష్టమ కుజుడు ఎంతసేపు సంపాదన వచ్చిందాన్ని వచ్చినట్టు వెళ్ళిపోయేలా చేస్తారు, స్థానచలనం కలిగేలా చేస్తారు, ప్రయాణం చేసేలా చేస్తారు, శారీరక శ్రమ, అలసట వీటిని ఎక్కువగా కలగజేస్తారు, దెబ్బలు తగిలేలా చేస్తారు, శిరోబాధ, కంటికి సంబంధించిన సమస్యలు, ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇప్పుడు వాటన్నిటి నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రత్యేకించి ఈ వారంతోటే అష్టమ రవి యొక్క దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి మరింత ఉపశమనంగా ఉంటుంది వారం చివరికి వెళ్ళేసరికి గ్రహస్థితి. కాబట్టి అటు మానసికమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా శారీరకమైనటువంటి విషయాల పరంగా కానీ ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, కొంత వెలితి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అయినప్పటికీ ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, కొంతలో కొంత ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బద్ధకాన్ని వదిలిపెట్టాలి, వాయిదా వేసుకునేటువంటి తత్వాన్ని వదిలిపెట్టాలి, అపోహల్ని తీసి పక్కన పెట్టాలి. అమ్మో మనం ఇది చేస్తే ఏదో అవుతుంది ఏమో అనేటువంటి భయాన్ని పక్కన పెట్టాలి. చాలా ధైర్యంగా ముందడుగు వేస్తే మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ చకచక ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని సందర్భాల్లో అటు వ్యయ శనేశ్వరుని యొక్క ఫలితం కానీ, గురుని యొక్క ఫలితం కానీ వచ్చి మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. దాన్ని కొంచెం మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే ఈ వారంలో మరీ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా ఇప్పుడు అష్టమంలోకి మారుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఈ వారంలో అష్టమ కుజుని యొక్క సంచారం వచ్చింది, వచ్చే వారంలో అష్టమ రవి యొక్క సంచారం వస్తుంది, అష్టమ చంద్రుని యొక్క సంచారం వస్తుంది, అలాగే అష్టమంలోకి బుధుని యొక్క సంచారం వస్తుంది. అంటే గ్రహాలన్నీ 8వ స్థానంలోకి వెళుతూ ఉన్నాయి. ఈ 7 నుండి 8కి మారేటువంటి తరుణంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ఈ వారము అలాగే రాబోయేటువంటి వారాలు అంత యోగ్యమైనటువంటి వారాలు కాదు. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించి, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, విదేశాలకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇవి
వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపోహలు పెరుగుతూ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది. స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి కుజుడు స్థానచలనాన్ని కలగజేస్తారు. ఓ రూపాయి సంపాదన ఉంటే ఆ రూపాయి సంపాదన అంతా కూడా ఏదో ఒక రకంగా ఖర్చు చేసేయడానికి. గతంలో మనం వీళ్ళ దగ్గర అప్పు చేసాం, గతంలో మనం ఇక్కడ నుండి డబ్బు అప్పు తెచ్చాం, తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాం, ఇలా అనేక రకాలైనటువంటి వాటికి డబ్బు తిరిగి ఇవ్వవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల ధనం రాబడి ఎలా ఉన్నా ఖర్చు మాత్రం అదే విధంగా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్య విషయమై శ్రద్ధ తీసుకోవాలి. అతిగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినప్పటికీ అయిష్టంతోనే ప్రయాణం చేయవలసి వస్తుంది. అలాగే సుదూర ప్రాంతాలను సందర్శించడము, అలాగే ఉద్యోగస్తులకి స్థానచలనం కలగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది మంచిగానే మీకు రిజల్ట్ ఉంటుంది. అంటే ఏదో మనకేదో స్థానచలనం కలిగిందో ఏదో నెగిటివ్ అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో మంచికే స్థానం మార్పు జరుగుతూ ఉండడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది, అతి ఆలోచనలు ఉంటాయి. దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలినటువంటి గాయాలు, ఏదైనా తెగి కోసుకున్నటువంటి గాయాలు, లోహములు, ఖనిజములు, ఇనుము వీటి వల్ల సంక్రమించినటువంటి ఏదైనా దెబ్బలు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠస్థానముందు ఈ రాశి వారికి రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. వారం ప్రారంభంలోనూ వారం చివర కూడా చంద్రబలం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే కుజుని యొక్క అనుకూలత తగ్గింది. షష్ఠస్థానముందు కుజుడు సప్తమ స్థానంలోకి వెళ్ళారు. అందువల్ల ఏమవుతుంది అంటే పనుల్లో స్పీడ్ తగ్గిపోతుంది. మీరు గమనించండి, ఏదైనా ఒక పని గత 2-3 వారాలుగా చాలా స్పీడ్గా అయిపోతూ ఉన్నాయనుకోండి, ఏదైనా పనులు చకచకా పూర్తి చేస్తూ ఉంటే ఈ వారంలో కొంత నిదానంగా ముందుకు సాగుతాయి. ఇవాళ అవ్వవలసిన పని రేపు అవ్వడం, రేపు అవ్వవలసినటువంటి పని ఎల్లుండి అవుతూ ఉండడం, ఇలా కొంత బద్ధకంగా ఉండడమో లేకపోతే పనులు చేయడంలో కొంత మన అలసత్వాన్ని చూపించడమో, వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులకు ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కారణం ఏంటి అంటే షష్ఠ రవి కూడా ఈ వారం ఒక్క వారమే యోగిస్తారు. దీని తర్వాత రవి యొక్క బలం కూడా కొంత తగ్గుతుంది. అందువల్ల సప్తమ స్థానంలోకి గ్రహాలు ఎక్కువగా మారుతూ ఉన్నాయి. 6వ స్థానంలోంచి 7వ స్థానంలోకి వెళుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఒకటి, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలాగే ఉమ్మడి ప్రాపర్టీస్, ఏదైతే ఉమ్మడిలో ఉండేటువంటి ఆస్తులు ఉంటాయో అటువంటి విషయాలు, భాగస్వామ్య వ్యాపారాలు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, ఇవి కొంత ప్రభావితం అవుతూ ఉంటాయి. వీటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దేశాంతరవాసానికి సంబంధించిన విషయాలు, అంటే విదేశాల్లో ఉండేటువంటి స్థిరత్వము, ఉద్యోగము, విద్య, వీటికి సంబంధించిన విషయాలు కూడా ప్రభావితం అవుతాయి అంటే రిజల్ట్ కొంత వ్యతిరేకంగా ఉంటుంది అని అర్థం. అంటే మనం ఆశించినటువంటి స్థాయిలో అక్కడ మనకి ఫలితం రాదని అర్థం. అందువల్ల ఈ గ్రహస్థితి వల్ల కొంత జాగ్రత్తగా అప్రమత్తతతోటి ఉండగలిగితే ఏదైనా కొంత ఇబ్బంది ఉంటే దాన్ని ముందుగానే దాటగలుగుతారు ఈ మిథున రాశి వారు. అలాగే ఈ రాశి వారికి వారం ప్రారంభంలోనూ వారం చివర కూడా మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, లేదా వింటూ ఉండడము, మంచి వార్తలు రావడం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ రాశి వారులలో ఉద్యోగ సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. కొంత కృషి, కొంత పట్టుదల, కొంత అదృష్టం కూడా ఉండి ఉద్యోగపరమైనటువంటి మార్పులు సంభవించడానికి, లేదా ఉద్యోగంలో గుర్తింపు రావడానికో ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాక మిథున రాశి వారికి కొంత ఈ వారంలో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కావాలని మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని కొంతమంది మీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు ఎలా ఉన్నారు, మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉన్నది, అలా మిమ్మల్ని పరీక్షించడానికి కొంతమంది మిమ్మల్ని ప్రలోభ పెట్టినా, పొగిడినా, ఏం చేసినా కొంత వాళ్ళు నటన ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఒరిజినాలిటీని మీరు కోల్పోకండి. ఎలా ఉన్నారో, మీకు ఏది నచ్చిందో అదే చెప్తూ ఉండండి. దానివల్ల ఏంటి అంటే ఇక్కడ తేడా రాకుండా ఉంటుంది. మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి
రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఈ 2వ వారంలో అదృష్టం వచ్చినది. మాట చాలా తేలిగ్గా చెప్తూ ఉన్నటువంటి మాట కాదు, ఇది బలంగా గుర్తుపెట్టుకోండి. షష్ఠ స్థానంలోకి గ్రహాలు మారుతూ ఉన్నాయి. పంచమంలో ఉన్న శుక్రబుధులు యోగిస్తూనే ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా ఉన్నది. అలాగే 6వ స్థానంలోకి కుజ సంచారం జరిగిన తర్వాత ఈ వారం తదుపరి మరలా 6వ స్థానంలోకి రవి వెళుతూ ఉన్నప్పుడు ధాన్యాభివృద్ధి, ధనాభివృద్ధి, ఆరోగ్యం, నిత్య సంతోషం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు షష్ఠ స్థానంలోకి పాపగ్రహాలు చేరి ఉండడం అనేటువంటిది గోచారంలో ఉత్కృష్టమైనటువంటి యోగము. తత్ఫలితంగా శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు తగ్గేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మీరు చాలా తేలిగ్గా గమనించవచ్చు, డిసెంబర్ మొదటి వారం వరకు ఉండేటువంటి శత్రువుల యొక్క సంఖ్య 2వ వారం నుండి తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి మార్పు. అప్పటి వరకు మీతో తగువ పెట్టుకుందామని, మీతో గొడవ పెట్టుకుందామనో లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రయత్నించినటువంటి వారు కాంప్రమైజ్కి వస్తారు. తగువులు ఎందుకు, గొడవలు ఎందుకు, ఏదో కాంప్రమైజు. అలాగే రోగ బాధలు తగ్గుముఖం పడతాయి, శరీర ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే రుణ బాధలు, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వవలసి వస్తే వారు సకాలంలో మీకు చెల్లిస్తూ ఉండడం, మీరు ఇంకొకళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇవ్వవలసి వస్తే మీరు సకాలంలో ఇస్తూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి మంచి అంశాలు ఉన్నాయి. పంచమ స్థానమందు శుక్రబుధుల యొక్క యుతి అది మీకు ఆలోచనాత్మకంగా ఉపయోగపడుతుంది. ఆలోచనల పరంగా అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది కర్కాటక రాశి వారు తీసుకోగలుగుతారు. ఇది చాలా ఒక గొప్ప మంచి సదవకాశము. నిజంగా గురుని యొక్క వక్రగతిలో 12వ స్థానంలోకి గురుడు వెళ్ళినప్పుడు గ్రహాలు గోచారంలో చిన్న చిన్నగా ఉండేటువంటివి అనుకూలిస్తూ ఉండడం వల్ల చాలా రకాలైనటువంటి పనులని మీరు పూర్తి చేయగలుగుతారు. ఇది ఒక గొప్ప సపోర్ట్గా ఉంటుంది ఈ గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో భాగంగానే మీరు అనేక రకాలైనటువంటి పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ డిసెంబర్ నెలాఖరు వరకు ఉండేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఈ మార్పు సంభవించింది. అలాగే ఈ రాశి వారు ప్రత్యేకించి లిటిగేషన్ వ్యవహారాలు అంటే మీ ఉమ్మడి ఆస్తుపాస్తులు కానీ లేదా ఏదైనా కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ ఇప్పుడు టేకప్ చేయడం ద్వారా లేదా ఇప్పుడు స్పీడప్ చేయడం ద్వారా వాటిలో ఆనుకూలతల్ని పొందగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అటు పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువగా ఇందాక చెప్పినట్టు కొన్ని ఏదైనా మన ఆస్తిపాస్తులో ఇంకోటో ఏదైనా ఈ కోర్టుల్లో ఉన్నవి బయటకు రావడానికి వాటికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, అష్టమరాహు దోష పరిహారం కోసమై దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి నుండి కొంత మార్పు కనబడుతూ ఉన్నది. కారణం చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం. ఇది చాలా గొప్ప మార్పు. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు మానసికంగా చాలా భయపెట్టారు సింహరాశి వారిని. ఏదో అయిపోతుందో లేకపోతే ఆర్థికంగా అయిపోతుందో, ఆరోగ్యపరంగా అయిపోతుందో, కుటుంబ పరంగానో, ఉద్యోగ పరంగానో, వ్యాపార పరంగానో ఏమైపోతుందో అనేటువంటి భయాన్ని కలిగించినటువంటి గ్రహాలు ఈ రవి కుజులు. ఎప్పుడైతే కుజుని యొక్క మార్పు జరిగిందో, ఈ వారం తర్వాత ఎప్పుడైతే రవి యొక్క మార్పు జరుగుతుందో ఈ మానసికమైనటువంటి భయాల నుండి బయటకు వస్తారు. చాలా గొప్ప ఉపశమనంగా ఉంటుంది. ఎందుకంటే మానసికంగా ఏర్పడినటువంటి భయం చాలా గొప్పది. దాన్ని దేనితోటి జయించగలం? మానసిక స్థితితోటి జయించలేము. ఎందుకంటే ఆల్రెడీ మన మానసిక స్థితి ఇబ్బంది పడింది కాబట్టే భయం వస్తుంది. అలాగే మిగతా వాటి ద్వారా మనం దాన్ని దూరం చేయలేం. కేవలం ఈ గ్రహాలు వాటి మీద పనిచేసి మానసికంగా మిమ్మల్ని స్వాంతన చేకూరేలా చేస్తాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి మార్పు. అంటే ప్రశాంతమైనటువంటి జీవనము సింహరాశి వారికి ఈ వారంలో ఉండబోతూ ఉన్నది. ఈ వారం తర్వాత మరింత సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అర్ధాష్టమ రవి కుజుల దోషం పోయింది. అలాగే లాభమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. యశో వృద్ధిర్ బలం తేజ, కోల్పోయినటువంటి వాటిని తిరిగి సంపాదించుకోగలిగేటువంటి శక్తిని గురుడిస్తారు. అక్కడ అష్టమంలో శని ఇబ్బంది పెడుతూ ఉన్నా, అర్ధాష్టమ రవి ఇబ్బంది పెడుతూ ఉన్నా ఈ వారంలో గురుడు మిమ్మల్ని ప్రధానంగా కాపాడుతారు.
అలాగే ఈ వారంలో ఉన్నటువంటి చంద్రబలం కూడా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. వారం మధ్యలో అంటే బుధ గురువారాల్లో మాత్రము కొంత శారీరక శ్రమని కలగజేసినప్పటికీ, కొంత ఖర్చుని కలిగించినప్పటికీ సింహరాశి వారికి మిగతా వారం అంతా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇది మానసికంగా మెరుగయ్యేటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆర్థిక కష్టాలు లేవు. ఏదైనా ఉన్నా సమయానుకూలంగా మీకు ధనం చేతికి వస్తూ ఉన్నది, ఎలాగోలా బండిని నడుపుతూ ఉన్నారు. కానీ ఈ భయాలు, వాటి నుండి బయటపడడానికి ఈ వారంలో మంచి మార్గం దొరుకుతుంది. అలాగే సింహరాశి వారికి ఈ వారంలో అటు బుధ శుక్రుల తాలూకు అనుకూలతలు ఉండడం వల్ల నూతన వాహనములు, నూతన గృహము లేదా మరే ఇతరత్ర నూతనమైనటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి శక్తిని కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. కాబట్టి మరిన్ని శుభ ఫలితాలని ఆకాంక్షించేటువంటి సింహరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంచెం తగ్గినది. అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి ఈ వారం కనబడుతూ ఉన్నది. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే గత వారంలో బుధుని యొక్క అనుకూలత ఉన్నది. ఈ వారంలో బుధుడు యోగించడం లేదు. 6వ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. వారం మొత్తము కూడా చంద్రుని యొక్క అనుకూలత ఉన్నది. అయితే ఇక్కడ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం ద్వారా కొంత పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అంటే గత వారం లేదా అంతకు ముందు వారాలు ఉన్నట్టు ఈజీగా పరిస్థితులు అయితే ఉండవు. ప్రత్యేకించి భాగ్యహాని భయం క్రూరః అన్నారు. అర్ధాష్టమ కుజుడు కొంత మానసికంగా భయపెడతారు. అంటే ఏంటి, మనం తలపెట్టినటువంటి పనులు పూర్తవుతాయా లేవా, చేయగలుగుతామా లేదా, ఇది అవుతుందా అవదా అనేటువంటి ఆందోళనని కలిగిస్తారు. నిజానికి రాహు బలంగా ఉన్నారు, మిగతా గ్రహాలు కొంత యోగిస్తూ ఉన్నాయి, అన్ని పనులు చక్కగా పూర్తి అవుతాయి. కానీ అయ్యేలోపు కంగారు, ఇది అవుతుందా అవదా అనేటువంటి ఒక యాంగ్జైటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ కన్యా రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే కొన్ని సార్లు ఇవ్వవలసినటువంటి ధనం కన్నా అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, ఇస్తూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా కన్యా రాశి వారిలో మనం చూడవచ్చును. ఏమంటే ఈ రూపాయి ఎక్కువ ఇస్తే వాడు గమ్మును పనిచేస్తాడేమో అనేటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. సరే, ఇక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓ రూపాయికి 2 రూపాయలు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ఈ వారంలో కొంత ఖర్చు అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం, అటు గురుడు మారిన తాలూకు ప్రభావం కూడా ఈ మానసిక భయాన్నే సూచిస్తుంది. అయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కానీ దానిలో ఏ విధమైనటువంటి సమస్యలు కనబడవు. ఎలా నడుస్తూ ఉన్నాయో గతంలో, భవిష్యత్తులో కూడా అలాగే నడుస్తాయి. కానీ ఇక్కడ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ మాత్రం రానివ్వకండి. ఈ వారంలో ప్రధానంగా ఏదైనా ఒక చెడు ఆలోచన లేదా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాని నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మీ ఆలోచనే మిమ్మల్ని పాడు చేస్తోంది తప్పితే, అంటే గ్రహస్థితి రూపంలో మీ ఆలోచన మిమ్మల్ని పాడు చేస్తోంది. ఈ ఒక్క లాజిక్ మీరు తెలుసుకుని అంతా పాజిటివ్గా ఉండి చక్కగా పాజిటివ్గా మీరు ముందుకు వెళితే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మానసికమైనటువంటి ఆందోళన వద్దు. ఏది జరిగేది అది జరుగుతూ ఉంటుందని వదిలేసిన నాడు అన్ని పాజిటివ్గా జరుగుతాయి. ఇది ఈ వారంలో తత్వము. కాబట్టి కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కారణం ఏమిటి అంటే, ఒకేసారి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మీరు గమనించండి, కుజుడు యోగిస్తూ ఉన్నారు, గురుబలం ఉన్నది, శని యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది, శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, బుధబలం ఉన్నది. తర్వాత ఈ వారం తర్వాత రవి బలం కూడా పెరుగుతుంది. దానితోటి 7 గ్రహాలు మొత్తం తులారాశి వారికి యోగిస్తాయి. అంటే మెజారిటీ గ్రహాలన్నీ యోగిస్తూ ఉన్నప్పుడు ఆ గ్రహస్థితి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులను కనుక గమనిస్తే, అటు తృతీయ స్థానంలో కుజుడు యోగించడం వల్ల విత్తలాభస్తదారోగ్య అన్నారు. ప్రధానంగా ఆర్థికాభివృద్ధిని సూచించేటువంటి గ్రహస్థితి, ఆరోగ్యాభివృద్ధిని సూచించేటువంటి గ్రహస్థితి. అలాగే నవమ స్థానమందు గురుడు, షష్ఠ స్థానమందు శని. అంటే
ఎన్ని గ్రహాలు మీ యొక్క రుణ బాధలను తొలగించాలని, మీ శత్రు బాధలను తొలగించాలని, మీ అనారోగ్య సమస్యలను తొలగించాలని ఇన్ని గ్రహాలు తాపత్రయపడుతూ ఉండడాన్ని తులారాశి వారి దగ్గరే చూడవచ్చును. అలాగే ఆలోచనల యొక్క పరంపర, మాట మాట్లాడితే ఆ మాట మీద నిలబడేటువంటి తత్వానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంటే సరదాగా ఏదో మాట అనేస్తాము, కానీ ఈ గ్రహస్థితి ఎటువంటిది, మీరు అన్నది జరిగేలా చేస్తుంది. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి, నేను పలానా టైంకి అక్కడికి వస్తాను అంటే నిజంగా మీకు వెళ్ళవలసిన ఉద్దేశం లేకపోయినప్పటికీ ఆ సమయానికి ఎందుకో అక్కడికి ఉంటారు. అది అంటే మీ మాట తీసేయనివ్వదు గ్రహస్థితి. అలాగే మానసిక సంతోషానికి కారణమవుతుంది. ముఖ్యంగా నూతనమైనటువంటి గృహములు, వాహనములు, వస్త్రములు, వస్తువులు, బంగారు ఆభరణాలు, ఇటువంటి వాటికి సంబంధించిన అమ్మకాలు లేదా కొనుగోలుకి విషయాల్లో ఏదైనా సందిగ్ధతలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. చక్కగా వాటి యొక్క అమ్మకాల కొనుగోలు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి ఒడిదుడుగులు తగ్గుతాయి. వ్యాపార పరంగా లాభం చేకూరుతూ ఉంటుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇప్పటివరకు సంపాదించేటువంటి సంపాదన కన్నా ఎక్కువ సంపాదించగలుగుతారు. ఎక్కువ రకాలుగా అంటే రకరకాలైనటువంటి ఆదాయ మార్గాల్లో సంపాదించుకోగలుగుతారు. కాబట్టి తులారాశి వారికి ఇది ఎందుకు వచ్చింది సడన్గా అదృష్టము అంటే, ఎక్కువగా అంటే 3-4 గ్రహాలు ఒకేసారి యోగించడము, అవి కూడా చాలా గొప్ప గ్రహాలు యోగించడం వల్ల ఈ మార్పు సంభవించింది. ఇది మీరు ఖచ్చితంగా గమనిస్తారు. గత 2 వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో మానసిక ప్రశాంతత, ఆరోగ్యము, కుటుంబ ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. మీ మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు చేయవలసినటువంటిది అమ్మవారికి సంబంధించిన ఆరాధన. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోండి, లలితా సహస్రనామాన్ని పారాయణం చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతులు సాధారణానికి మించి కొంతవరకు యోగిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, సరే గత వారంలోనే అష్టమ గురుని యొక్క ప్రభావం ప్రారంభమైనది, మరలా గురుబలం కొంత తగ్గినప్పటికీ జన్మ రాశిలో ఉండేటువంటి కుజుడు అంటే జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చును. జన్మ కుజుని యొక్క దోషం పోయింది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఈ వారం తర్వాత జన్మ రవి యొక్క దోషం కూడా తొలగిపోతుంది. అంటే బాగా ఇబ్బంది పెట్టేటువంటి జన్మ రాశిలో ఉన్నటువంటి 2 గ్రహాలు స్థానం మారడం ద్వారా చాలా ఉపశమనంగా ఉంటుంది. ప్రత్యేకించి ఫ్రస్ట్రేషను, కోపము, అతిగా ఆవేశము ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. జ్వరం ఖడ్గవర్ణం చైవ అన్నారు. అంటే ఈ కుజుడు కానీ రవి కానీ కలిసి ఉండి జన్మరాశిలో ఉంటే బర్న్ చేసేస్తారు. ప్రతిదీ తగలబెట్టేస్తాడు. అంటే ఒక రిలేషన్షిప్ని నాశనం చేసేస్తారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు, వ్యాపారాన్ని, వీటన్నిటినీ కూడా దగ్ధం చేయగలిగేటువంటి శక్తి రవికుజులకు ఉన్నది. కాబట్టి వృశ్చిక రాశి వారికి వారి యొక్క ఆలోచనలో లేకపోతే స్వయంకృతమో ఏదైనా మొత్తం మీద అటు ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి గత 1.5 రోజులుగా. ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం కొంత వైవిధ్యంగా అనుకూలంగా సాగుతూ ఉంటుంది. నిజానికి చెప్పాలి అంటే తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఏ ఎండకా గొడుగన్నట్టు ఏ సందర్భానుసారంగా ఆ సందర్భోచితంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సహనము, ఓపికని పెంచుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అర్ధాష్టమ రాహు ఉన్నారు, పంచమంలో శని ఉన్నారు. అంటే ఒక శుక్రుడు, చంద్రుడు మినహాయించి మిగతా ఏ గ్రహము యోగించడం, ఆ చంద్రుడు కూడా వారం మొదట్లో అష్టమ చంద్రుడుగా ఉన్నారు. ఇక్కడ శుక్రబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ అదృష్టం అనేటువంటి దానికి చోటు లేదు. కొంతలో కొంత శుక్రుడు ఏం చేస్తారంటే కష్టపడకుండా ఉండేటువంటి తత్వానికి ఆయన కారణమవుతారు. కాబట్టి ఏదో కొంత లగ్జరీనో వాటినో ఆయన ప్రొవైడ్ చేయగలుగుతారు. కానీ మిగతా విషయాల్లో ఆయన ప్రమేయం ఏమీ ఉండదు. అందువల్ల చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద పనిచేయకూడదు. ప్రత్యేకించి మీ ఓన్ థాట్స్ మీకు ఉండాలి, మీ ఓన్ ఆలోచన ఉండాలి, మీ సొంత ప్రణాళిక ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని ఎవరో చెప్పుడు మాటలు వినో లేదా ఇంకోటేదో ఏదో జరుగుతుందని భావించి మీరు ముందుకు వెళితే మాత్రం దెబ్బతింటారు. ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు వీటిలో ఎలాంటి మార్పు ఉండదు. కొంచెం ఏమైనా కాంప్లికేట్ అయ్యేటువంటి విషయాలు ఉంటే అవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అది ఈ వృశ్చిక రాశి వారిలో ఈ వారం కనబడుతుంది. ప్రత్యేకించి ఈ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై
ఎక్కువగా ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ ధనురాశి వారి యొక్క పరిస్థితిని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే 12వ స్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నాయి. గురుడు సప్తమ స్థానంలో ఉండి బలంగా ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క బలం ఉన్నది. ఈ 2 గ్రహాలు మినహాయించి 12వ స్థానమందు రవి, 12వ స్థానమందు బుధుడు, 12వ స్థానమందు శుక్రుడు, ఈ 3 గ్రహాలతో పాటుగా జన్మరాశి యందు కుజుడు, అర్ధాష్టమ స్థానమందు శనీశ్వరుడు. అంటే ఆల్మోస్ట్ ఈ రాశి వారికి 5 గ్రహాలు పూర్తి ప్రతికూలంగా పనిచేసేటువంటి స్థానాల్లోనే ఉన్నారు. అనుకూలించే స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు 2, ప్రతికూలించే స్థానాల్లో ఉండే గ్రహాలు 5. అందువల్ల ఏమవుతుంది అంటే వ్యతిరేకమైనటువంటి రిజల్ట్ కొంత ఎక్కువగా వస్తుంది. అయితే అది సాధ్యమైనంత వరకు ఆ యొక్క ఎఫెక్ట్ని గురుడు తగ్గించగలుగుతారు. ఉదాహరణకు చెప్తాను, జన్మరాశి యందు కుజుడు జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధకృత్ అన్నారనుకోండి, అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి సమస్యలు వచ్చేలా ఉంటే గురుని యొక్క దృష్టి ఉన్నది ధనురాశి మీద. అందువల్ల సప్తమంలో ఉండేటువంటి గురువు ఏం చేస్తారు, ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఒకవేళ ఏదైనా కుటుంబపరమైన సమస్యలు వచ్చినా తమాయించుకోగలిగి ఒక మాట గట్టిగా అంటే అక్కడితో బంధం తెగిపోతుంది అనేటువంటి స్టేజ్లో మౌనంగా ఉండేలా చేస్తారు. గురువు విచక్షణను కలగజేస్తారు. ఎప్పటికప్పుడు ధనురాశి వారిని కాపాడుతూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మిగతా గ్రహాలు ఉన్నటువంటి కారణం చేత స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. అంటే ఖర్చు కనబడుతుంది, అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది, స్థానం మార్పు అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇలా కొన్ని రకాలైనటువంటి అంశాలు ఇప్పటికీ ధనురాశి వారి మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి. కాకపోతే ఒక 50% వ్యతిరేకమైన గ్రహస్థితిని 20% అనుకూలమైనటువంటి గ్రహస్థితి చాలా గట్టిగా ఢీకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఆ వచ్చేటువంటి అలజడి వల్లే ఈ రాశి వారు ఎక్కువ బాధపడుతున్నారు. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తగ్గుతున్నాయి, వస్తున్నాయి, తగ్గుతున్నాయి. కానీ వీరు అనేది ఏంటి, ఎందుకు వస్తున్నాయి, మాకే ఎందుకు వస్తున్నాయి, అవి తగ్గుతున్నాయి అనేటువంటి విషయాలు, లేకపోతే వాటి నుండి బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఫోకస్ చేసుకోవట్లేదు. మాకే ఎందుకు వస్తున్నాయి అనేటువంటి మాట కనబడుతుంది. ఎందుకు వస్తున్నాయి అంటే ఈ గ్రహాలు బాగాలేదు కాబట్టి. సరే బాగాలేదు, మేము బయటపడాలంటే ఏం చేయాలి, ఎక్కువ సూర్యోపాసన చేయాలి, ఎక్కువ ఆంజనేయ ఆరాధన చేయాలి. ఈ 2 మాత్రమే మిమ్మల్ని గ్రహగతుల యొక్క పీడ నుండి, బాధ నుండి బయటపడేలా చేస్తాయి. ఆదిత్య హృదయం రోజు చదువుకోవడము, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రం రోజు చదువుకోవడం, ఇవే మిమ్మల్ని బయటపడేస్తాయి. అవి చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగానే ఉన్నది. మనం గత కొద్ది వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. అలాగే చాలామంది మన మిత్రులు కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు, ఖచ్చితంగా మేము ఆ మార్పును గమనించాము, మకర రాశి వారమైనటువంటి మేము మా జీవితంలో ఎదుగుదలని, శుభాన్ని చూడగలిగామని. అది చాలా మంచి విషయము. ఈ వారంలో కూడా అదే మాదిరిగా గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది. అయితే గత 3-4 వారాలకి ఈ వారానికి వ్యత్యాసం ఏమిటి అంటే 12వ స్థానంలోకి కుజుడు వచ్చారు. 12వ స్థానంలోకి కుజుడు రావడం ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అక్కడ కొంత వ్యయస్థానమందు కుజుడు నిద్రని దూరం చేస్తారు, అలాగే ప్రయాణాలు చేసేలా చేస్తారు, ప్రవాసము ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళేలా చేస్తారు. అలాగే ఇప్పుడు చూడండి, నిద్ర భంగం అవుతుంది అంటే ఇక్కడ షిఫ్ట్ మార్పు అయి ఉండొచ్చు. ఉద్యోగం చేసేటువంటి వారు ఈ కాలంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేరే కాలంలో పనిచేయచ్చు, లేదా ఎక్కువగా పనిచేయవలసి రావడం వలనో దేని వలనో మొత్తం ఈ నిత్యం జరిగేటువంటి డే టు డే మెటబాలిజంలో కొన్ని మార్పులు రావచ్చు అనేటువంటిది శాస్త్రవచనం. ఏదేమైనప్పటికీ కొంత శ్రమని అనుభవిస్తారు అధికంగా. అయితే ఇక్కడ శ్రమకి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. గురుడు షష్ఠ స్థానంలోకి మారారు, శని బలం ఉన్నది, రాహు బలం ఉన్నది, రవి బలం ఉన్నది, బుధ శుక్ర చంద్రుని యొక్క బలం ఉన్నది. 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ కుజుడు కొంత ప్రతికూలంగా ఉన్న ఆయన ఇచ్చేటువంటి దోషాలను మిగతా గ్రహాలు తీసేస్తాయి. ఒకవేళ కుజుడు ఏదైనా ఇలా స్థానచలనం కలిగేలా చేశారనుకోండి, ఆ స్థానచలనం ఏదో మంచిగా అయి ఉంటుంది, ప్రమోషన్తో కూడి స్థానచలనం రావడం, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం, ఇలా ఏదైనా మనకి అనుకూలించేటువంటి అంశాలు ఎక్కువగా ఉండడాన్ని మకర రాశి వారిలో ఈ వారం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ వారం కూడా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అన్నిటి పరంగా కూడా మకర రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది.
మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు, ఇంట్లో ఏదైనా మంచి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడమో, నూతన వస్తువులు, వాహనములు, బంగారము, వస్త్రములు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడమో, లేదా మీ మీద ఉండేటువంటి నీలాపనిందలు తొలగిపోతూ ఉండడం ఇత్యాది విషయాల్లో ఈ మకర రాశి వారికి కొంత ఊరట ఉంటుంది. ఈ రాశివారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మెరుగైనటువంటి కాలాన్ని మనం చూడబోతూ ఉన్నాం. గత 2 వారాలతో పోల్చుకుంటే క్రితం వారం అనుకూలము, క్రితం వారంతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలము. కారణం ఏంటి అంటే ఈ రాశి వాళ్ళకి కుజుడు లాభస్థానంలోకి వచ్చారు. ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. కుజుడు లాభస్థానమందు విపరీతమైనటువంటి ధైర్యానికి కారకుడు. అలాగే ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, ఎందుకంటే సంతోషం అర్ధలాభశ్చ అన్నాడు. సంతోషము అర్ధలాభము. అర్ధము అంటే కేవలం ధనమే కాదు, అనేక రకాల సంపాదన, భూ సంపాదన, బంగారము లేదా మరేతరత్ర సంపాదన, వీటన్నిటినీ కుజుడు చేకూరుస్తారు. అంటే ఎంత ధైర్యాన్ని ఇస్తాడంటే కుజుడు జీవితంలో ఇప్పటి వరకు భయాన్ని పోగొట్టేటువంటి విధంగా, అమ్మో నా ఉద్యోగం పోతుందేమో, అమ్మో నాకు ఇంత అప్పులున్నాయి, మన జీవితం ఏంటి, మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం ఏమవుతుంది అనేటువంటి భయాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తారు కుజుడు. అది ఒక గొప్ప మార్పు. దీనితో పాటు రవి యొక్క అనుగ్రహం ఉన్నది, అలాగే గురువు అనుగ్రహం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. ఈ రాశి వారికి వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉండడం కుంభరాశి వారికి శుభ పరిణామమే. ప్రత్యేకించి అటు సంతానాభివృద్ధి కలుగుతూ ఉండడం, కుటుంబాభివృద్ధి కలుగుతూ ఉండడం, ఉద్యోగాభివృద్ధి కలుగుతూ ఉండడం, అలాగే ఆరోగ్యాభివృద్ధి ఉండడం, రుణ బాధలు తగ్గుముఖం పట్టడం. ముఖ్యంగా కుజుడు భూపరమైనటువంటి లావాదేవీలు, అంటే చాలా కాలంగా ఇల్లు అమ్ముడవట్లేదండి, లేదా మేము అసలు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నామంటే ముందుకు సాగడం లేదు అనేటువంటి అనేక రకాల అంశాలు. అలాగే కోర్టు కేసులు, మరి ముఖ్యంగా అనేక రకాల నీలాపనిందలు, ఉద్యోగపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మనం ఊహించనటువంటి విషయాలు మన మీదకి నిందారోపణల రూపంలో వచ్చి ఇలా అనేక రకాల బాధలు అనుభవిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ వారంగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి అన్ని విధాలుగాను బాగున్నది, చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉన్నది ఈ వారంలో. అలాగే ధైర్యం ఉంటుంది, ఇందాక చెప్పుకున్నట్టు. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలు, ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ ఉండడం, బంధుమిత్రుల యొక్క ఆగమనము, అలాగే విందు విహారయాత్రలు, అలాగే ధర్మ కార్యక్రమాలు, పుణ్యనదీ స్నానాలు, తీర్థయాత్రలు ఇటువంటి వాటిని చేయడానికి, దేశాంతర వాసం చేయడానికి, అలాగే పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి వీటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. గమనించండి, ప్రతికూలంగా ఉండే గ్రహాలను లెక్కగడదాం. జన్మరాశి యందు శనేశ్వరుడు, అర్ధాష్టమ గురుడు, 12వ స్థానమందు రాహువు, ఇవి 3 ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. చంద్రబలం ఈ వారంలో పూర్తిగా కనబడడం లేదు, వారం చివరిలో మాత్రమే చంద్రబలం కనబడుతూ ఉన్నది. అష్టమ స్థానమందు గ్రహాలు ఏమీ లేవు. క్రితం వారంలో అష్టమంలో కొన్ని గ్రహాలు ఉంటే ఇప్పుడు అష్టమం ఖాళీగా ఉన్నది, గ్రహాలు ఏమీ లేవు. ఇది ఒక మంచి విషయం. 9వ స్థానంలో గ్రహాలు ఉండడం వల్ల అంత విపరీతమైనటువంటి పరిణామాలు ఏమీ ఉండవు. మహా అయితే ఓ రూపాయికి ఇంకో రూపాయి ఖర్చు అవుతూ ఉండేటువంటి పరిస్థితులు సూచిస్తుంది, కానీ మరి ఏ ఇతరత్ర ఇబ్బందికర వాతావరణాన్ని 9లో ఉండేటువంటి గ్రహం మనకి చూపించదు. కాబట్టి ఇక్కడ ప్రధానమైన సమస్యల్లా శనేశ్వరుడు, రాహువు, గురువు ఈ 3 గ్రహాల వల్లే జరుగుతుంది. అంటే అటు బద్ధకం, అలాగే ప్రతి పని వాయిదా వేసుకోవడం, నానా కార్య విరోధస్యాత్, ఏ పని అవ్వకపోవడం, ప్రతిదీ వెనక్కి వెళుతూ ఉండడం. అలాగే గురువు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తూ ఉంటాడు. ఇది మనం చేయగలమా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఒక్కసారి ధైర్యం చేసి ముందుకు దూకితే మీకు అవ్వనటువంటి పని ఏమీ ఉండదు. ఎందుకంటే మీ యొక్క రాశి తత్వం అది. భయపడతారు ఇనీషియల్గా, కానీ ఒక్కసారి ధైర్యం చేసి దూకగలిగితే చాలా స్పీడ్గా మీరు అన్ని పనులు చేయగలుగుతారు. ఇక్కడ మీకు కళ్ళెం వేస్తూ ఉన్నటువంటిది 3 గ్రహాలు. రాహు 12వ స్థానంలో ఉండి నిద్రపోనివ్వకుండా అనేక రకాలైనటువంటి క్లేశములు, అంటే సమస్యల గురించి ఆలోచించేలా చేస్తారు.
కాబట్టి వీటి నుండి బయటపడాలి అంటే ఫస్ట్ మోటివేషన్ అనేది చాలా అవసరం. మిమ్మల్ని మీరు చక్కగా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఒక పావు గంట సేపు పరిస్థితులు ఏమిటి, ఎలా ఉన్నాయి, మీతో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండండి. తద్వారా కొంత సెల్ఫ్ మోటివేషన్ దొరుకుతూ ఉంటుంది. ఆ తదుపరి ఎక్కువగా మీ ఆలోచనలు పాటించకుండా గురువులు కానీ తల్లిదండ్రులు కానీ వారి యొక్క ఆలోచనల ద్వారా ముందుకు వెళుతూ ఉండండి. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు మీ సొంత నిర్ణయాన్ని తీసుకోకుండా ఎవరి సహాయాన్నైనా అర్థించండి. అంటే మనం ఎలా వెళ్ళొచ్చా ముందుకి, అంటే మళ్ళా మిమ్మల్ని లోకుగా చూసేటువంటి వారితో కాకుండా ఏదైనా మీ మంచి కోరుకునేటువంటి వారిని సంప్రదించండి. ఇలా ఈ గ్రహస్థితిని ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ప్రత్యేకించి ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేయాలి. ఏమంటే 9 గ్రహాలు ఇక్కడ ప్రతికూలంగా ఉన్నాయి, ఏ ఒక్క గ్రహము మీకు అనుకూలించేటువంటి దాఖలా లేదు. అలాంటప్పుడు గ్రహస్థితిని కొంచెం పక్కన పెట్టి మీకు మీరుగా మోటివేషన్ తీసుకుని దైవ బలాన్ని ఆసరాగా చేసుకుని ముందుకు నడిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. శనివారం శివాలయానికి వెళ్ళి దీపం పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.